కేసీఆర్ అండ్ రేవంత్ రెడ్డి. నీళ్లపైన ఇంత నిష్క్రియ, పాలమూరు డిపిఆర్ను కేంద్రం వెనక్కి పంపితే కాంగ్రెస్ ఎందుకు సపోర్ట్ చేస్తలేదు? కృష్ణాలో 45 టీఎంసీలు ఇవ్వాలని మంత్రి లేఖ ఎలా రాస్తారు? ఇంత జరుగుతుంటే నేను ఎందుకు మౌనంగా ఉండాలి? ఇక ఊరుకోం, ఊరూరా ఉద్యమిస్తాం, 3 జిల్లాల్లో సభలు పెడతాం, పెట్టుబడులు ఎంఓయూలన్నీ బోగస్, అన్ని బోగసే. ఈయన హయాంలో బోగసే, ఇప్పుడు బోగసే. ఇగో అవతల ఆయన మాట్లాడుతున్నాడు, సభలో చర్చకు సిద్ధమా? కేసీఆర్ వస్తానంటే జనవరి 2వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తాం. కృష్ణా గోదావరి జలాలపైన 2 రోజులు చర్చిద్దాం. కృష్ణా జలాల్లో 299 టీఎంసీలు చాలు అంటూ ఆయన చేసిన సంతకం తెలంగాణకు మరణ శాసనం. విలేకరులతో చిట్చాట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆయన అన్న దాంట్లో కూడా వాస్తవాలే ఉన్నాయి. 299 టీఎంసీలకు ఒప్పుకున్నది వాస్తవమే. జగన్మోహన్ రెడ్డితో చేతులు కలిపి తెలంగాణకి మరణ శాసనం రాసింది వాస్తవమే. ఇద్దరిది అన్ని వాస్తవాలే ఉన్నాయి. మరి దొంగెవడిలా? ఇద్దరు దొంగలే. ఇది జస్ట్ ఓన్లీ పొలిటికల్ రాజకీయ కోణంలోనే దీన్ని ఆలోచించాలి. వీళ్ళెవ్వరూ ప్రజల కోసం బయటికి రాలే, ప్రజల కోసం మాట్లాడతలేరు. ఆంధ్రజ్యోతిలో కూడా ఇదే వార్త, అన్ని పేపర్లలో మెయిన్ ఐటెం ఇదే. ఇక ఫస్ట్ కేసీఆర్ గురించి మాట్లాడదాం. వస్తున్నా, తోలు తీస్తా, 2 ఏళ్ళు మౌనంగా ఉన్నా, తప్పదు కాబట్టే బయటకు వచ్చా. ఇప్పుడు ఒక పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత రాజ్యాంగంలో కానీ లేకపోతే ఇంకేమైనా చట్టాల్లో కానీ మీ సొంత రాజ్యాంగంలో కానీ ఎక్కడైనా రాసి ఉందా 2 ఏళ్ల తర్వాత బయటికి రావద్దు, 2 ఏళ్ల లోపు బయటికి రావద్దు, 2 ఏళ్ల తర్వాతనే బయటికి రావాలని? లీడర్ అంటోడు ప్రతిరోజు ప్రజలకు అందుబాటులో ఉండాలి. దట్టు నువ్వు శాసనసభలో ప్రధాన ప్రతిపక్షానికి నాయకుడివి. ఆన్ ఫస్ట్ డే నుంచి ప్రజలకు నువ్వు అందుబాటులో ఉండాలి. ప్రభుత్వం ఏదైనా తప్పుడు పనులు చేస్తూ ఉంటే దాన్ని ఎండగడుతూ ఉండాలి. అప్పుడు నువ్వు లీడర్ అవుతావు. నేను 2 ఏళ్ళు మౌనంగా ఉన్నా, ఇప్పుడు వస్తున్నా, తోలు తీస్తా, ఏంది ఇదంతా డ్రామా? కాకపోతే అంత పెద్ద బోగస్ ఇది. ఆన్ ఫస్ట్ డే నుంచి మాట్లాడి ప్రజల్లో ఉన్నోడు లీడర్ అవుతాడు. ఇప్పుడు ఎందుకు వచ్చింది తెలుసా? ఆయన ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో కొంత బీఆర్ఎస్ పార్టీ తన ఉనికిని చాటుకున్నది కాంగ్రెస్ చేసిన తప్పిదాల వల్ల. 2023లో కాంగ్రెస్ ఎట్లా అధికారంలోకి వచ్చింది? బీఆర్ఎస్ చేసిన తప్పులతో అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ మీద ప్రేమతోనో వీళ్ళేదో గొప్పలు చేస్తారనో అధికారంలోకి రాలే. ఒక ఆల్టర్నేట్ లేకపోవడం వల్ల కాంగ్రెస్ కోటేశారు. ఇక్కడ లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా బీజేపీ ఒకవైపున వాళ్ళ నాయకత్వము అంతా ఇబ్బందుల్లో వాళ్ళు ఉన్నారు, వాళ్ళ సైడ్ అయిపోయారు. సో ఇక్కడ ఆల్టర్నేట్ లేదు కాబట్టి లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా కొన్ని సీట్లు బీఆర్ఎస్ వైపు వచ్చినాయి. అమ్మాయిగా మనం గెలిచినవరా అబ్బా అని దాన్ని ముందు పెట్టుకొని ఇప్పుడు తెర మీదకి వచ్చాడు. ఒకవేళ కనుక చాలా భయంకరమైన ఓటమి కనుక ఈ సర్పంచ్ ఎలక్షన్స్లో బీఆర్ఎస్కి వచ్చి ఉంటే బయటికి కూడా రాకపోయేటోడు. సింపుల్. అసలు ఇది జూబ్లీ హిల్స్లో గెలిచి ఉంటే ఆనాడే వచ్చేటోడు. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో గెలిచింది అనుకోండి, ఆనాడు తెల్లారో సాయంత్రం వచ్చేటోడు. సర్పంచ్ ఎలక్షన్స్లో కొంత పాజిటివ్ రిజల్ట్స్ వచ్చినాయి కాబట్టి ఇప్పుడు బయటకు వచ్చింది. ఇది ఎంతవరకు కొనసాగుతుంది అంటే ఏముండదు. ఇది రోజు వస్తా, ఇది ఎప్పటి నుంచో మాట్లాడుతూనే ఉన్నాడు, రోజు వస్తా, అప్పుడు వస్తా, ఇప్పుడు వస్తా అని. ఆయన వచ్చేది ఉండదు, చేసేది ఏమీ ఉండదు. అసలు ఫస్ట్ మీరు బయటకు వస్తున్నారంటే ప్రజలకి క్షమాపణ చెప్పాలి. 10 సంవత్సరాలుగా మీరు చేసిన పరిపాలన వల్ల ప్రజలు పడ్డ ఇబ్బందులు, ప్రజలకు చూపించిన నరకం ఇంకా ప్రజల తాలూకా అనుభవిస్తున్నారు. దానికి ఫస్ట్ క్షమాపణ చెప్పి తప్పులు జరిగినాయి, ఆ తప్పులు మేము ఒప్పుకుంటున్నాం, మమ్మల్ని బహిరంగంగా క్షమించండి అని ప్రజలను అడిగిన తర్వాత మీరు అప్పుడు ప్రజాక్షేత్రంలోకి రావాలి. ప్రజలు అది కోరుకుంటున్నారు. ప్రభుత్వానికి రియల్ ఎస్టేట్ దందా తప్ప ఏదీ పట్టట్లేదు. రాష్ట్రానికి వచ్చే నీళ్లను కూడా కాపాడలేని దద్దమ్మ ప్రభుత్వం. ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం పక్కనే ఉన్నాడు కదా మీ కుమారుడు, పక్కనే ఉన్నాడు కదా మీ కుమారుడు. మీ కూతురు అంటే బయటకు వచ్చేసింది అనుకోండి, మీ కుమారుడు పక్కనే ఉన్నాడు కదా. హైదరాబాద్లో ఆయన చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎవడన్నా చేయగలడా? తెలంగాణలో ధరణి తీసుకొచ్చింది ఎవరి కోసం తీసుకొచ్చింది? మీ కుటుంబం కోసం తెచ్చుకున్నారు. ఎన్ని లక్షల ఎకరాలు, దాదాపు ప్రభుత్వ భూములు, అటవీ భూములు, ఇనాం భూములు, మట్ ల్యాండ్స్, వక్ఫ్ ల్యాండ్స్, అన్ని రకాల ప్రభుత్వ భూములు, దాదాపు 25 లక్షల ఎకరాల భూమి తెలంగాణకు కాకుండా పోయింది. ఎవరి చేతిలో ఉంది ఇప్పుడు అది? దళితుల, బీసీల, గిరిజనుల అసైన్డ్ భూములు కూడా కొన్ని మీ చేతుల్లోకి, మీ బినామీల చేతుల్లోకి వెళ్ళిపోయినాయి. ఎవరి చేతిలో ఉంది ఇప్పుడు అది? మరి రియల్ ఎస్టేట్ దందా చేసింది ఎవరు? రేవంత్ రెడ్డి అన్నాడు, మిమ్మల్ని కక్కిస్తా, మిమ్మల్ని ప్రభుత్వ ఖాతాలో కలుపుతా ఈ భూములని అన్నాడు. కానీ ఆయన కక్కింది నాకుతున్నాడు.
మీరు అన్నది వాస్తవమే, రియల్ ఎస్టేట్ దందా తప్ప వీళ్ళకి సోయి లేదని. ఇప్పుడు రేవంత్ రెడ్డి చుట్టూన్న మనుషులు కూడా గదే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ కేసీఆర్ ఫ్యామిలీ ఏ రకంగా చేస్తుందో వీళ్ళంతే చేస్తున్నారు. ఎవరికి ఇక్కడ అర్హత ఉన్నది చెప్పండి మాట్లాడడానికి? మేము మంచి చేస్తున్నామని చెప్పడానికి ఎవరికి అర్హత ఉన్నది ఇక్కడ? రాష్ట్రానికి వచ్చే నీళ్లను కూడా కాపాడలేని దద్దమ్మ ప్రభుత్వం. మీరు 2014 నుంచి 2023 దాకా అధికారంలో ఉన్నన్ని రోజులు కృష్ణా జలాల మీద ఎప్పుడు మీరు ఢిల్లీకి పోయినా వాళ్ళు చెప్పింది విని సంతకాలు పెట్టి రావడం తప్ప ఇంకొక ఆలోచన లేదు. ఇది వాస్తవం. 299 టీఎంసీలకు ఒప్పుకొని సంతకాలు పెట్టొచ్చింది వాస్తవమా కదా? 100% వాస్తవం. దాంట్లో డౌట్ ఏముంది? అందులో ఎవిడెన్సే కదా అది. జగన్మోహన్ రెడ్డికి కృష్ణా జలాల విషయంలో ములాఖత్ అయిపోయి అవసరమైతే తెలంగాణలో ఉన్న మట్టిని మహబూబ్ నగర్ ప్రాంతం నుంచి జట్టీల ద్వారా అక్కడ సంగమేశ్వరం కట్టుకోవడానికి ఇక్కడ మట్టిని తీసుకుపోయి అక్కడ కట్టుకోవడానికి ఉపయోగించుకున్నారు. ఇది వాస్తవం కదా. ఆనాడు కళ్ళ ముందు జరిగిందే కదా ఇదంతా. సంగమేశ్వరం అదంతా ఎవరికి ఇచ్చారు? మరి టెండరు మెగా కృష్ణారెడ్డికి ఇచ్చారు. ఎవరి ఆధ్వర్యంలో వచ్చింది ఆ ప్రాజెక్టు? మెగా కృష్ణారెడ్డికి, కేసీఆర్ ఆధ్వర్యంలో వచ్చింది అది. ఎందుకు? ఆనాడు 2018లో జగన్మోహన్ రెడ్డి వీళ్ళకి ఎలక్షన్ ఫండ్ హెల్ప్ చేసిండు కాబట్టి, సో దానికి ఇదిగా ఆ ప్రాజెక్ట్ని ఆయన కట్టబెట్టిండు. ఆ ప్రాజెక్ట్ ద్వారా వచ్చిన డబ్బులు మళ్ళీ ఈయన రికవరీ చేసుకున్నాడు. ఎవరికి తెలియదు ఇది? మీరు కృష్ణా నది మీద మీరు కట్టిన ఒక్క ప్రాజెక్ట్ పేరు చెప్పండి. ఏమనంటే గోదావరి, కాళేశ్వరం, ఇది తప్ప ఇంకేమైనా ఉందా? చంద్రబాబు కుట్రతోనే పాలమూరు ప్రాజెక్టు డిపిఆర్ వెనక్కి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మౌనం వహిస్తోంది? ఇప్పుడు పాలమూరు ప్రాజెక్టు విషయంలో ఆయన ఎవరు? ఇదే పాలమూరు ప్రాజెక్టుకు సంబంధించి రంగారెడ్డి గారని సీనియర్ ఇంజనీర్, ఆయన రిటైర్డ్ ఇంజనీర్. సో ఆయన ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసమని కేసీఆర్ దగ్గర 2014-15 సంవత్సరంలో ఆయన అపాయింట్ చేసిండు అక్కడ సలహాదారుడిగా. ఆయన 2014 నుంచి 2018 దాకా దాని మీద ఊసే ఎత్తకపోతే ప్రభుత్వం నుంచి బయటకు వచ్చిండు. ఆయన ఇప్పుడు లేరు పాపం, చనిపోయారు రీసెంట్గా 2 years బ్యాక్. రంగారెడ్డి గారు ఎక్స్క్లూజివ్గా ఆయన పాలమూరు ప్రాజెక్టు కోసమే ఉన్నాడు అక్కడ. ఎన్నిసార్లు అడిగినా పక్కన పెట్టిండు. కాళేశ్వరం దాంట్లో పడిపోయిండు. మీరు 10 ఏళ్ల కాలంలో అయిందా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఎత్తిపోతల పథకం? బీజేపీ మొదటి నుంచి తెలంగాణకు శనిలా వ్యవహరిస్తోంది. ఇప్పుడు కేసీఆర్ అయినా రేవంత్ రెడ్డి అయినా బీజేపీని అడిగి క్వశ్చన్ చేసే పరిస్థితిలో వీళ్ళు లేరు. కాంగ్రెస్, టీడీపీ పాలమూరుకు ద్రోహం చేశాయి. సర్వభ్రష్ట కాంగ్రెస్ సర్కారుపై పోరాటం చేస్తాం. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు, నేరాలు పెరిగినాయి. అలవి కాని హామీలు ఇచ్చి ప్రజలను రెచ్చగొట్టి మోసం చేశారు. ఫార్మాసిటీ భూములను అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారు. కేసీఆర్ చనిపోవాలి అని తిడుతున్నారు. వారి నోటికి మొక్కాలి. ఎంఓయూలకు చంద్రబాబు ఆద్యుడు. ఇక్కడ కూడా అదే విధానం. మీ కొడుకుని అడుగు. దావోస్కు పోయిండు, సింగపూర్ పోయిండు, జపాన్కు పోయిండు, ఆడికి పోయిండు, ఈడికి పోయిండు. 100 ఎంఓయూలు చేసుకొచ్చిండు మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా. ఏమైనా ఆ ఎంఓయూలన్నీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్. రేవంత్ రెడ్డి కూడా మళ్ళీ అక్కడ పోతుంది, ఇక్కడ పోతుంది, మళ్ళీ ఎంఓయూలు అంటుండు. ఒక్క కంపెనీ వచ్చింది లేదు, ఒక ప్రాజెక్ట్ పడింది లేదు. ఎస్, కరెక్టే మీరు అంటున్నది. జరుగుతున్న గ్లోబల్ సమిట్ ఇదంతా కూడా పెద్ద బోగస్. నువ్వు ఆనాడు 15,000 ఎకరాలు ఫార్మాసిటీ కోసం సేకరించినావు. దానికి ఇంకొక 15,000 ఎకరాలు, మొత్తం 30,000 ఎకరాల్లో ఆయన 4th సిటీ అంటున్నాడు. రియల్ ఎస్టేట్ ఇది. గ్లోబల్ సమిట్ అని పెట్టిన అట్టర్ ఫ్లాప్ అది. ఏం కంపెనీలు వచ్చినాయి? వైజాగ్లో స్టార్ హోటళ్ల వంట మనుషులతో ఎంఓయూలట. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆగ్రహం. మరి మీరు కుదుర్చుకున్న ఎంఓయూలు 10 ఏళ్ల కాలంలో హౌస్ కీపింగ్ వాళ్ళతో కుదుర్చుకున్నారా? ఇప్పటి వరకు ఒక లెక్క, రేపటి నుంచి మరో లెక్క. నేనే వస్తున్నా, తోలు తీస్తా, ప్రజలతో కలిసి కాంగ్రెస్ భరతం పడతా అని బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంతసేపు రియల్ ఎస్టేట్ దందా తప్ప ప్రజా సంక్షేమం పట్టడం లేదు. అన్ని రంగాలను కుదేలు చేస్తున్న సర్వభ్రష్ట కాంగ్రెస్ సర్కార్పై పోరాటం చేస్తాం. వారికి ఇన్ని రోజులు అవకాశం ఇచ్చాం. ప్రజలకేదో మంచి చేస్తారని ఇంతకాలం మౌనంగా ఉన్నా తప్పదు కాబట్టే బయటకొచ్చా. ఆదివారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల సంయుక్త సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రానికి వచ్చే నీళ్లను కూడా కాపాడలేని దద్దమ్మ ప్రభుత్వం. కేవలం 40 టీఎంసీలు చాలంటూ కేంద్రానికి ఎలా లేఖ రాస్తారు అని ప్రశ్నించారు. తెలంగాణకు బచావత్ ట్రిబ్యునల్ 90 టీఎంసీల నీటి కేటాయింపులు చేసిందని తెలిపారు. అదనంగా వచ్చే వాటితో కలిపి 165 టీఎంసీల వరకు తీసుకెళ్లవచ్చని, దాంతో పాలమూరులో 6.5 లక్షల ఎకరాలతో పాటు
మరో కొంత కలిపి మొత్తం 13 లక్షల ఎకరాలకు నీరు వస్తుందని భావించామని చెప్పారు. తద్వారా పాలమూరు జిల్లాకు ఉపశమనం లభిస్తుందని అనుకున్నాం. కానీ కేంద్రం కొత్తగా తాకీదిచ్చింది. అందుకు కాంగ్రెస్ ఎందుకు తల ఊపుతోంది? 45 టీఎంసీలు ఇవ్వమని ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ ఎలా రాస్తారని లేఖ రాస్తారని ప్రశ్నించారు. సర్కారుకు సంబంధించి ప్రతి విషయంలోనూ చెక్ చేస్తాం, అనేక అంశాలపై పోరాడుతున్నాం, భూదందాలపై కొట్లాడుతున్నాం. విషయం ఏంటంటే ఇక్కడ ఈ మొత్తం వ్యవహారానికి బాధ్యుడు, తప్పు చేస్తున్నది రేవంత్ రెడ్డి. ఆయన తోలు తీస్తనేది అంటున్నాడు, కానీ నువ్వు తోలు కాదు కదా కనీసం, మరి ఏమనాలిగా, తోలు కాదు కదా కనీసం కన్నెత్తి కూడా చూడలేకపోతున్నాడు రేవంత్ రెడ్డి. కారణం ఏంటంటే ఇక్కడ ఏ మాట కామాట కేసీఆర్కి బేసిక్గా ఈ డబ్బులు వీటి మీద పెద్దగా ఫోకస్ లేదు. ఆయనకి అధికారం కావాల్సి ఉండే, ఓన్లీ నాకు పవర్ ఉంటే చాలు, నాకు పెద్ద కుర్చీ ఉండి ఇట్లా ఇట్లా కూర్చొని అందరు వచ్చి దండం పెట్టి కాల్మ అని ఒక దొర, ఒక ఫ్యూడల్, ఒక లంపెన్ క్యారెక్టర్ టైప్, ఒక ఫ్యూడల్ క్యారెక్టర్ టైప్ వ్యవహారం అయినది. డబ్బు లేకపోయినా ఏమీ లేకపోయినా నాకు అధికారం కావాలన్నది కేసీఆర్ ఆలోచన. ఎప్పుడైతే ఆ ఇద్దరు పిల్లల్ని ఇక్కడ కొడుకుని ఇక్కడ కూతుర్ని పెట్టుకున్నాడో మొత్తం దందాలకే ఎగబడ్డారు. వీళ్ళు చేసింది కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారమే. కానీ రేవంత్ రెడ్డికి ఏంది, రేవంత్ రెడ్డికి భూములు కావాలా, పైసలు కావాలా, అధికారం కావాలా, అన్నీ కావాలి. సో దీనివల్ల ఏమవుతుందంటే వీళ్ళు చేసినటువంటి తప్పులని బయటకు తీసి ప్రజలకు ఏదో మంచి చేయాలన్న ఆలోచనలో రేవంత్ రెడ్డి లేడు. ఎందుకంటే అక్కడ పెద్ద ఎత్తున లక్షలాది ఎకరాల భూములు, వేల కోట్ల సంపాదన ఇదంతా కనబడుతున్నాయి. కనబడేటప్పుడు ఏమవుతున్నది, వాళ్ళు మేము కాంప్రమైజ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాం బాబు, రాజకీయంగా చూసుకుందాం, ప్రెస్ మీట్లు పెడదాం, ధర్నాలు చేద్దాం, కొట్లాడదాం ఎలక్షన్లప్పుడు, కానీ మా దగ్గర ఉన్న దాంట్లో నీకు కొంత వాటా ఇస్తాం. సో ఈ వాటా ఇస్తున్నాం కాబట్టి మమ్మల్ని దయచేసి అరెస్ట్ చేయకు, మమ్మల్ని మా ఇజ్జత్ తీయకని వాళ్ళు ఒక డీల్ పెట్టిరు. సరే అన్నాడు. ఎందుకంటే నాకు పైసల మీద, భూముల మీద పెద్ద ఎత్తున ఇది ఉన్నది కాబట్టి. ఒకవేళ ఇదే రేవంత్ రెడ్డి ప్లేస్లో కేసీఆర్ ఉండుంటే కథం చేస్తాడు ఎప్పుడో. ఈ పాటికి ఎప్పుడో అవతల ఉన్నోడిని జైల్లో పెట్టాడు, ఆగమాగం చేస్తాడు. సరే తర్వాత మళ్ళీ ఆయన సంపాదన అదంతా అది చేసుకునేటోడేమో, కానీ ఫస్ట్ అయితే ఆ పని చేస్తాడు. కానీ రేవంత్ రెడ్డి చేయలేకపోతున్నాడు, చేత కావట్లేదు రేవంత్ రెడ్డికి. అందుకే ఇప్పుడు ఆయన నీ తోలు తీస్తా అంటున్నాడు. మరి ఆయన తోలు తీస్తా అంటున్నాడు రేవంత్ రెడ్డి, నువ్వు కనీసం కన్నెత్తన్న చూడవా బాబు, కనీసం ఇట్లా గుడ్లు ఇట్లా పైకెత్తన్న చూడు, కనీసం తోలు తీసుడు తర్వాత. కానీ గోదావరి జలాల దోపిడీ జరుగుతుంటే ఎవరి ప్రయోజనాల కోసం చప్పుడు చేయకుండా ఉన్నారని కేసీఆర్ ప్రశ్నించారు. ఇక నుంచి తానే స్వయంగా రంగంలోకి దిగుతా. ఇప్పుడు ఈయనే కదండి మహారాష్ట్రలో పార్టీ పెట్టి అక్కడ ఒక దుకాణం ఓపెన్ చేసి, మహారాష్ట్ర ప్రజలారా శ్రీరామ్ సాగర్ దగ్గర లిఫ్ట్ పెట్టి నీళ్ళు ఎత్తుకపోయి మాకు మస్తు నీళ్ళు ఉన్నాయన్నది ఎవడండి? ఇదే కేసీఆర్ కాదా? వీడియోలు ఉన్నాయి, ఇంకా కొట్టండి కేసీఆర్ అని గోదావరి వాటర్ అని కొడితే మస్తు బొచ్చటి వీడియోలు వస్తాయి. ఆనాడు అధికారం తలకెక్కి మీరు మాట్లాడిన మాటలు ఏంటండి? గోదావరి దగ్గర లిఫ్ట్ పెట్టి, శ్రీరామ్ సాగర్ దగ్గర లిఫ్ట్ పెట్టి నీళ్ళు ఎత్తుకపోరన్నావు. మరి దానికేం చెప్తావు? ఇప్పుడు అధికారం పోగానే ఇప్పుడు నీకు ఇవన్నీ గుర్తొస్తున్నాయి. ఈయనే స్వయంగా రంగంలోకి దిగుతాడట. అధికారంలో ఉన్నప్పుడేమో ప్రజలని మోసం చేసి నీళ్ళని మొత్తం అవతల దోపిడీ చేయడానికి సహకరించి అవతలి ప్రభుత్వాలతో కుమ్మక్కైపోయి ప్రాజెక్టుల పేరుతోని దోపిడీ చేసి ఇప్పుడేమో నీ తోలు తీస్తా, ఇక రంగంలోకి దిగుతా. 2-3 రోజుల్లో పెద్ద ఎత్తున సమావేశాలు నిర్వహిస్తాం, ప్రతి ఊరిలో డప్పు కొడతాం, జలదోపిడీపై ఎండగడతాం, తెలంగాణ ప్రయోజనాల కోసం ఎవరితో అయినా కొట్లాడతా, రాష్ట్ర హక్కులు రక్షించుకోవాలని ఈ విషయంలో తాను మౌనంగా ఉండేది లేదన్నారు. పాలమూరుపై కేంద్రం తీరును నిలదీస్తాం. 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో, 20 ఏళ్ల టీడీపీ పాలనలో పాలమూరు జిల్లాను కోలుకోలేని దెబ్బకొట్టారు. భీమా ప్రాజెక్ట్, తుంగభద్ర ఎడమ కాలువ ద్వారా 174 టీఎంసీల నీరు పాలమూరు జిల్లాకు రావాల్సి ఉన్నది. నిజానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటే తెలంగాణకు పెద్ద శాపంగా మారింది. అందులో ఉమ్మడి పాలమూరు జిల్లా చాలా నిరాదరణకు గురైంది. సమైక్య రాష్ట్రంలో నీళ్లు అడగలేదని, అయినా జూరాలను అక్కడే కట్టాలని 70 టీఎంసీల నీటిని ట్రిబ్యునల్ స్వయంగా కేటాయించిందని పేర్కొన్నారు. ఇదంతా 1974-76 మధ్య జరిగింది. అప్పటి సీఎం అంజయ్య పునాదిరాయి వేస్తే పట్టించుకున్న వారే లేరు. మరి ఏం చేసింది మీరు 10 ఇయర్స్లో ఉండి? 10 ఏళ్ళుగా మీరు అధికారంలో ఉండి దాన్ని ఎందుకు కంప్లీట్ చేయలేకపోయారు? తెలంగాణ వచ్చిన తర్వాత కాళేశ్వరం కంప్లీట్ చేసినా అని చెప్పి దాన్ని మొత్తం ఎటుకాకుండా చేసినావు. మరి పాలమూరు రంగారెడ్డిని ఎందుకు కంప్లీట్ చేయలేకపోయినావు? ఈ ప్రశ్నకు మీ దగ్గర ఆన్సర్ ఉందా?
ఇగో ఫార్మాసిటీని అమ్మేసే ప్రయత్నం. ఐడిపిఎల్ను నెహ్రూ హయాంలో పెట్టారు. దాని పుణ్యాన కొందరు సొంతంగా ఫార్మా పెట్టి విస్తరించారని కేసీఆర్ తెలిపారు. ఆ తర్వాత విస్తరించి హైదరాబాద్ ఫార్మా హబ్గా మారింది. ఏం చేసిండు నీ కొడుకు ఈ ఫార్మాసిటీ, ఈ ఐడిపిఎల్ భూములని? నీ కొడుకు నీ కూతురు కలిసి ఎవడో ఒక మెయిన్ల్యాండ్ టెక్నాలజీస్ అని ఒక A2A స్పేసెస్ పేరుతో వాడు పెద్ద ఎత్తున కబ్జాలు పెట్టి కడుతున్నాడు. మీ బీఆర్ఎస్ వాళ్ళే కబ్జాలు చేశారు కదా ఐడిపిఎల్ భూములని. ఇప్పుడు నడుస్తున్నది అదే కదా చరిత్ర. నడుస్తున్న చరిత్ర ఏంది? ఈ ఐడిపిఎల్ భూములని ఆనాడు నెహ్రూ హయాంలో పెట్టినటువంటి ఈ ఐడిపిఎల్ భూములని కబ్జా పెట్టింది మీ బీఆర్ఎస్ వాళ్ళే. మీరే తిట్టుకుంటున్నారు. ఇటు ఈయన ఎవరు, ఇటు కవిత, అటు మాధవరం కృష్ణ. నువ్వు కబ్జా చేసినావంటే నువ్వు కబ్జా చేసినావని. అయితే వాటి నుంచి వచ్చే రసాయనాలు వ్యర్థాలతో అంతా కలుషితమయ్యాయని ముచ్చర్లలో ఫార్మాసిటీ యూనివర్సిటీ ఏర్పాటుకు సంకల్పించిండు. అందుకు 20,000 ఎకరాలు అవసరమైతే 14,000 ఎకరాలు సేకరించాం. కేంద్రం పర్యావరణ అనుమతులు సైతం మంజూరు చేసింది. కానీ ఇప్పుడు దాన్ని అమ్మేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఫ్యూచర్ సిటీ ఎవరికి కావాలి? వైబ్రెంట్ సిటీ నువ్వు చేసిందేంటి అంటూ సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అందరూ తలో చేయి వేస్తేనే హైదరాబాద్ ఇంత పెద్ద సిటీ అయింది. ఫార్మాసిటీ కోసం తీసుకున్న భూములను దాని ఏర్పాటు కోసమే వాడతామనే కండిషన్ ఉన్నది. హైకోర్టు కూడా ప్రభుత్వం అదే చెప్పింది. కానీ అక్కడ అంబానీ కోసం 3,000 ఎకరాలు ఇస్తామంటున్నారు. ఇదెక్కడి దందా అని ప్రశ్నించారు. ఈ రాష్ట్రాన్ని ఏం చేయదలుచుకున్నారు? కాంగ్రెస్ పాలసీలన్నీ గందరగోళంగా ఉన్నాయి. ప్రభుత్వాలు బిజినెస్ మీట్లు పెట్టడం, ఎంఓయూలు చేసుకోవడం సహజమని, కానీ హైప్ క్రియేట్ చేశారని తప్పుపట్టారు. విషయం ఏంటంటే ఎవడడిగిండు ఫార్మాసిటీ? 15,000 ఎకరాలు నువ్వు సేకరించిన భూమి, మళ్ళీ తర్వాత రేవంత్ రెడ్డి దానికి 15,000. మీరు ఇద్దరు చేసింది తప్పే. అన్యాయంగా పేదలు అక్కడ ఎక్కువ లంబాడోళ్ళ భూములు ఉన్నాయి. అక్కడ రేవంత్ రెడ్డి చేస్తుంది కూడా గదే. దేశంలో ఎక్కడా లేని రోడ్డు వేస్తున్నాడు రేవంత్ రెడ్డి. అవతల అంటే ఆ ఫార్మాసిటీకి అవతల రేవంత్ రెడ్డికి 600 ఎకరాలు, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఈయన చెప్పాడు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళ డీల్ కూడా ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఇవన్నీ వాస్తవాలు చెప్పారు. రేవంత్ రెడ్డికి 600 ఎకరాలు, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి 500 ఎకరాలు, బట్టి విక్రమ వీళ్ళందరూ మంత్రులంతా దాదాపుగా అక్కడ కొనుగోలు చేసి పెట్టుకున్నారు. వీళ్ళ రోడ్లను కలుపుకుంటూ పోతుంది 300 ఫీట్ల రోడ్డు. ఈ దేశంలో ఎక్కడా లేని అంత పెద్ద రోడ్డు అది. ఎప్పుడో నీ కొడుకిన్లా ములాఖాత్ అయిపోయింది రేవంత్ రెడ్డితో. నువ్వేదో మాట్లాడాలని మాట్లాడుతున్నావు. అసలు ఎవడన్నా హైదరాబాద్ నడిబొడ్డున ఫార్మాసిటీకి ఎవడన్నా ప్రయత్నం చేస్తాడా? ఇప్పటికే ఉన్న ఫార్మా కంపెనీలతోని మొత్తం ఈ భూములు ఆగమైనాయి, చెరువులు ఆగమైనాయి, మొత్తం కలుషితం అయిపోతున్నది. కేసీఆర్ చచ్చిపోవాలి అని తిడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపించడం చేతగాక తనను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. వాళ్ళ నోటికి మొక్కాలని కేసీఆర్ అన్నారు. నీ విద్యనే ఇదంతా. నీతోనే వీళ్ళందరూ నేర్చుకున్నారు లీడర్లంతా. దరిద్రం. కేసీఆర్ చచ్చిపోతే బాగుండని తిడుతున్నారు. స్కూలు పిల్లల వద్దకు వెళ్ళినా, యూనివర్సిటీకి వెళ్ళినా, ఎక్కడ మీటింగ్ పెట్టినా నన్ను తిట్టడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. దుర్మార్గపు మాటలు మాట్లాడుతున్నారు. తాను రంగంలోకి దిగాను. రేపటి నుంచి ప్రజాక్షేత్రంలో అందరికీ అందుబాటులో ఉంటా. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ గంగలో కలిసిపోయింది. రాష్ట్రంలో భూముల ధరలు పడిపోయినాయి. గతంలో డాంబర్ రోడ్డుకు ఆనుకొని రాష్ట్రంలో ఏ మూలన ఉన్న ఎకరం 50 లక్షలు పలికింది. 4 ఎకరాలు ఉన్న రైతులు కోటీశ్వరులమని సంతోషపడ్డారు. కానీ ఇప్పుడు భూముల ధరలు పాతాళానికి పడిపోయినాయి. ఒక్క ఎకరం కూడా అమ్ముడుపోయే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పాలకులు ప్రజలను వంచి అందరినీ ఏడిపిస్తున్నారు. కేసీఆర్ చేసిన అప్పులకు వడ్డీలు కట్టడానికే ఇబ్బంది పడాల్సి వస్తోంది. 2,90,000 కోట్లు మాత్రమే గత ప్రభుత్వం అప్పులు చేసినట్లు కాగ్ చెప్పింది కదా అని గుర్తు చేశారు. ఏది ఏమైనా పాలమూరు రంగారెడ్డి విషయంలో రాజీ పడబోమని, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వాన్ని నిద్రపోనీయమని స్పష్టం చేశారు. నిద్రపోనీయం అన్నాడు, పోయి నిద్రపోయింది. అప్పుడు అయిపోయింది. మళ్ళీ తెల్లారి నుంచి మళ్ళీ వస్తొట్టు. మీరు చూడరుగా జరిగేది ఏందో. ఈయనట కేవలం 2,90,000 కోట్లు అప్పే చేసిండట. నాయన నువ్వు FRBM పరిధి కాకుండా బయట కార్పొరేషన్ల ద్వారా తెచ్చిన అప్పే 3 లక్షల కోట్ల పైన ఉన్నది. అర్థమైందా? ఒక్క కాళేశ్వరం ద్వారా తెచ్చిన అప్పే మనం కట్టాల్సింది దాదాపు 1,70,000 కోట్లు కట్టాల విత్ ఇంట్రెస్ట్తో సహా. మిషన్ భగీరథ అప్పు, అది కార్పొరేషన్ పెట్టి తెచ్చినావు. థర్మల్ పవర్ ప్రాజెక్టులకు సంబంధించిన అప్పు, ఇట్లా ఎన్ని. పార్టీ గుర్తుతో ఎన్నికలు వస్తే గెలుపు మనదే అట. ప్రజలకి అవకాశం లేదు, ఒక ఆల్టర్నేట్ అవకాశం లేక ఆయనక ఎవరికో ఇస్తున్నారు అంతే తప్ప ఈడ ఇప్పుడు మీ గెలుపు అని ఇంకేదో అని ఊహించుకోకండి. చూద్దాం మరి ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీలు ఏమవుతుందో, ఎన్ని జెడ్పీటీసీలు గెలిచి ఎన్ని జెడ్పీ చైర్పర్సన్ స్థానాలు మీరు గెలుచుకుంటారన్నది చూద్దాం.
ఇక పుసుక్కు నాలుగు రిజల్ట్ అడిగితే మళ్ళీ బయటికి వెళ్ళాడు. ఇక ఏనాడు కేసీఆర్ ఇప్పుడు ఎప్పుడైనా చూడండి చరిత్రలో పార్టీ వీక్గా ఉండి బలహీనంగా ఉన్నప్పుడు ఎప్పుడు బయటికి రాడు. జర్ర పాజిటివ్ వైబ్స్ వచ్చినాయి అనుకోండి, ఇక బయటికి వెళ్ళి నేనే అంటాడు. ఇక నాకు మించినోడే లేడు అంటాడు. అదే జరుగుతున్నది. లీడర్ మేము అనేది ఒకటే, మీరు బయటికి రావాలి, ప్రజల కోసం కొట్లాడాలి. ఎందుకు? మీరు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు. ఎవరికి చెప్పుకోవాలి ప్రజలు? నువ్వు ఏం తప్పులు చేసినావు ఏందైనా తర్వాత నువ్వు దానికి కూడా ప్రజలు అడుగుతారు, దానికి కూడా సమాధానం చెప్పుకోవాల్సిందే. కానీ నువ్వు జరుగుతున్న వాటి మీద కొట్లాడాలి కదా. నీ కొడుకు ఆంతలేడు దీనికి. మీ కొడుకు వల్ల ఈ పార్టీ సర్వనాశనం అవుతున్నది, రాసిపెట్టుకో. ఇంకొక సంవత్సరం ఇట్లే తిప్పినావు అనుకో నువ్వు రాకుండా, ఇక అంతే. అసలు ఇవన్నీ కాదు. లాస్ట్ కేసీఆర్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఇవన్నీ కాదు, మీ కూతురు దాదాపు ఒక 1000 ప్రశ్నలు అడిగింది ఇప్పటిదాకా. ఒక్క ప్రశ్న కన్నా సమాధానం చెప్పినవా? నిన్న ఇంత పెద్ద ప్రెస్ మీట్లో మరి జర్నలిస్టులు కూడా ఎవరేం అడగనట్టుంది. కూతురు గురించి నన్ను అడిగిరా? ఎవరు అడగలే. మరి ఆయన ముఖ్యమంత్రి కూడా కాదు కదా బెదిరియడానికి. ఎవరైనా ఒకరు అడుగుంటే అయిపోయేది. మరి కల్వకుంట్ల కవిత మీ కూతురు మీ మీదనే దుమ్మెత్తిపోస్తుంది కదా, మరి ఆమె కౌంటర్కి మీరేమన్నా ఆమె మాట్లాడిన దానికి మీరు ఏమన్నా కౌంటర్ ఇస్తారని అడుగుంటే ఎట్లుండేదో. కన్న కూతురే అంటుంది కదా తెలంగాణ ఉద్యమంలో స్టూడియోల దగ్గర పోయి ఇల్లు వసూలు చేసుకొచ్చిరని, పెద్ద ఎత్తున భూములు కొల్లగొట్టిరని. మరి దానికి ఏం ఆన్సర్ చెప్తావు? రాష్ట్రాన్ని నాగం చేసిరని ఆమె తిరుగుతుంది కదా. ఇదేంది ఇది? చలో నెక్స్ట్ మిగతా వార్తల్లో మీరేమనుకుంటున్నారు? వాయిస్ రావట్లేదా? వాయిస్ ఎందుకు రావట్లేదు? వస్తుంది కదా. అధికారంలో ఉన్న 9 సంవత్సరాలు ఆంధ్ర పారిశ్రామికవేత్తలతోని వ్యాపారాలు చేసిండు, కమిషన్లు తీసుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ అంటుండు. నీళ్ళు ఎత్తుకపోవడానికి కారణమే కేసీఆర్. అది ప్రజలకు చెప్పాలి. కొన్ని వందల వీడియోలు చేసినాం మేము, కొన్ని వందల వీడియోలు. మీరు వాటర్ విషయంలో ఆయన కనీసం మాట్లాడే అర్హత లేదు. కృష్ణా జలాల విషయంలో జగన్మోహన్ రెడ్డికి పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచుకోవడానికి, అక్కడ సంగమేశ్వరం కట్టుకోవడానికి, కృష్ణా జలాలు తెలంగాణకి రాకుండా పెద్ద స్కెచ్ చేసింది ప్రగతి భవన్లో కూర్చొని రేవంత్ రెడ్డి అండ్ జగన్మోహన్ రెడ్డి. చివరికి ఆ సంగమేశ్వరం కాంట్రాక్టు మెగా కృష్ణారెడ్డికి రావడానికి మాట్లాడింది కూడా కేసీఆరే. ఆడ మట్టి లేకపోతే ప్రాజెక్టు కట్టడానికి మహబూబ్ నగర్ ప్రాంతంలో ఉన్న మట్టిని జట్టీల ద్వారా ప్రత్యేకంగా తీసుకెళ్ళి అక్కడికి తరలించిండు కేసీఆర్. అట్లా కట్టడానికి ఉపయోగపడ్డాడు. ఏమనాలిగా చెప్పండి? 299 టీఎంసీలకు ఓకే మాకు అవసరం లేదని చెప్పి ఆడ సంతకం పెట్టొచ్చింది ఈయనే. 50% వాటా సాధిస్తాం కృష్ణా జలాల్లో అని మాట్లాడిండు. ఏది 10 ఏళ్ళు అయిపోయాయి కదా, వీళ్ళు వచ్చి 2 years అవుతుంది, అయినా మేము క్వశ్చన్ చేస్తున్నాం వీళ్ళని కూడా. కానీ నువ్వు 10 ఏళ్ళ అధికారం చెలాయించినావు కదా, 10 years, 2 పర్యాయాలు 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు. 5 ఏళ్ళు కాదు, 3 ఏళ్ళు కాదు, 2 ఏళ్ళు కాదు. మరి 10 సంవత్సరాలుగా మీరు సాధించింది ఏంటి? కృష్ణా జలాలను అట్లా వదిలేసిండు, గాలికి వాళ్ళకు వదిలేసిండు. ఇప్పుడు ఇక్కడ గోదావరి మీద కట్టిన కాళేశ్వరం ఏమైంది? గత ప్రభుత్వాల హయాంలో కట్టిన ప్రాజెక్టుల ద్వారానే ఇప్పుడు నీళ్ళు వస్తున్నాయి. తెలంగాణ వచ్చిన తర్వాత ఒక్క ప్రాజెక్టు కట్టిరా, ఒక్క ప్రాజెక్టు వల్ల ఏమైనా ఉపయోగమైందా? కాళేశ్వరం తప్ప ఏముంది? దానివల్ల ఏమైనా ఉపయోగం జరిగిందా? ఈయనే కదా గోదావరి మహారాష్ట్రలో పార్టీ పెట్టినప్పుడు మీరు నీళ్ళు ఎత్తుకపోరు, ఈ నుంచి శ్రీరామ్ సాగర్ దగ్గర లిఫ్ట్ పెట్టి ఎత్తుకపోరని మాట్లాడింది ఈయన కాదా? వీడియోలు ఉన్నాయి. ఇంకా మళ్ళీ ఫామ్ హౌస్ నుంచి బయటకు వస్తున్నారంటే 6 నెలలు రాకపోతే సస్పెండ్ అయిపోతాడు కదా కేసీఆర్, అందుకని వస్తున్నాడు. అమ్మో మంచి ఆలోచనతోనే వస్తున్నాడు, తనకు మేలు జరగాలంతే. ఇప్పుడు ఆయన వచ్చిందాన్ని మనం తప్పుపట్టట్లే, ప్రతిరోజు రావాలనే కోరుకుంటున్నాం, అప్పుడన్నా రేవంత్ రెడ్డికి ఏమైనా కొంతనన్నా సీమ గుట్టినట్టు ఉంటుందేమో అని, వాళ్ళు చేసిన అవినీతిని ఏమైనా బయటకు తీస్తాడేమో, కనీసం ఈయనన్నా సోయితో పనిచేస్తాడేమో, అట్లా మాట్లాడుతానన్నా అనే దాంట్లో భాగంగా మనం ఆలోచన చేస్తున్నాం. అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ రా,
రేవంత్ రెడ్డిది ఎంత దరిద్ర నా కొడుకులు చూడండి, గలీజ్గాలు, చిల్లరగాళ్ళంతా ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. 4 టీఎంసీలు. ఓకే, రఘు నువ్వు కరెక్ట్గా మాట్లాడతావు. ప్రజల తరపున నువ్వు ఏం చేస్తాము, అధికారం వాళ్ళ చేతుల్లో ఉంది కదా, ప్రశ్నించడం మన బాధ్యత. ఆకునూరు మురళి గారు ఎక్కడ ఉన్నారు? కాళేశ్వరం ప్రాజెక్ట్ లోపాలన్నీ ఎవిడెన్స్ ఉన్నాయని చెప్పారు. ఎవిడెన్స్ అన్నీ ఎప్పుడో మనం బయట పెట్టినాం, ఎంత తెచ్చిరు ఏంది అన్నది కొన్ని వీడియోలు చేసినాం, చాలా వీడియోలు చేసినాం. కానీ రేవంత్ రెడ్డి ఏమైంది? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేసిన కాళేశ్వరం కేసుని? అంత డ్రామా అండి వీళ్ళది. బీఆర్ఎస్ది, కాంగ్రెస్ది, బీజేపీది, కేసీఆర్ది, కేటీఆర్ది, రేవంత్ రెడ్డిది, కిషన్ రెడ్డిది, రామచంద్రరావుది, నరేంద్ర మోదీది, అమిత్ షాది, వీళ్ళంతా పెద్ద డ్రామా. వీళ్ళంతా వీళ్ళకి ఒక ఫేస్కి ఏమంటారు దాన్ని, ఒక మేకప్ ఒకటే లేదు అంతే. ఇక ప్రతి నాటకాన్ని ఆడతారు వీళ్ళు అందరు కలిసి. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంత పెద్ద కుంభకోణం అది. చివరికి రేవంత్ రెడ్డి దాన్ని ఏం చేసిండండి? సిబిఐకి అప్పగించిండు. సిబిఐకి ఎందుకు అప్పగించిండు? మరి ఆయన వేసిన ఆ ఆయన ఎవరు ఉండేగా, జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఏమైంది? కొండంత రాగం తీసిరు. లాస్ట్కి ఏమన్నారు? మళ్ళీ సిబిఐకి ఇచ్చేసారు. సిబిఐకి కూడా ఏమి ఇచ్చినారు? జస్ట్ ఓన్లీ 3 రిజర్వాయర్ల మీదనే. ఇప్పుడు మొత్తం ప్రాజెక్ట్ మీద విచారణ ఏది? ఇక్కడే అర్థమవుతుంది కదా, కొల్యూడ్ అయిపోయారు వీళ్ళిద్దరంతా కూడా, డీల్ సెట్ చేసుకొని పనిచేస్తున్నారని. దయచేసి అందుకే ప్రజలారా, ఈ ప్రెస్ మీట్లలో మాట్లాడింది మనం ఆహా ఏం మాట్లాడిండు అనే కోణంలో కనుక మనం ఆలోచిస్తే మళ్ళీ బొక్కబొరలో పడతాం. ఈ ప్రెస్ మీట్లు, ఇందిరా పార్క్ దగ్గర చూసే ధర్నాలు, వీటిని చూసి మనం మోసపోద్దు. దయచేసి వాళ్ళ పనితీరు ఎట్లా ఉంది, వాళ్ళు ఏ రకంగా పనిచేస్తున్నారు, ఏ ఇష్యూ మీద కొట్లాడుతున్నారనే ఆలోచించి మనం నిర్ణయం తీసుకోవాలి, వాళ్ళు కరెక్ట్గా పనిచేస్తున్నారా లేదా అని. రాయలసీమకు వెళ్ళి రోజా ఇంట్లో చేపల పులుసు తిని రాయలసీమను రతనాల సీమ చేస్తా అని చెప్పిండు. నీళ్ళు ఎత్తుకపోండి అని చెప్పిండు. ఇప్పుడు వచ్చి ఆంధ్ర వాళ్ళు నీళ్ళు ఎత్తుకపోతే అని చెప్తున్నాడు. దేంతో కొట్టాలి? వాస్తవమే కదా. రఘు గారు కేసీఆర్ స్పీచ్ను పాయింట్ టు పాయింట్ అనాలిసిస్ చేయండి. ఫార్మాసిటీ గురించి కేసీఆర్ చెప్పిన దాంట్లో నిజమెంత? నేను ఎప్పుడో ప్రతిరోజు అదే చెప్తున్నా. ఫార్మాసిటీ కోసం 14,000 ఎకరాలు కేసీఆర్ సేకరిస్తే దానికి ఇంకొక 15,000 ఎకరాలు కలిపి రేవంత్ రెడ్డి 4th సిటీ అంటున్నాడు. ఆయన ఫార్మాసిటీ అన్నాడు, ఈయన 4th సిటీ అంటున్నాడు. రెండు బోగసే. హైదరాబాద్ నడిబొడ్డున ఫార్మాసిటీ ఏందండి? నాకు అర్థం కాదు. ఇప్పటికే ఉన్న ఫార్మా కంపెనీలతో జనం చస్తున్నారు. కాంగ్రెస్ ఈజ్ బిగ్ స్కామ్ గ్రెస్, బట్ బీఆర్ఎస్ని మళ్ళీ తెచ్చుకోవాలి అన్నా కూడా భయమే అవుతుంది. వీ నీడ్ బెస్ట్ ఆల్టర్నేటివ్, అది కావాలా. కాంగ్రెస్ వాళ్ళ గురించి నమ్మితే ఎట్లా మనం? ఫేక్ ప్రామిసెస్, ఫేక్ గ్యారంటీలు అడగరాదు. ఎవ్రీ డే అదే అడుగుతున్నాం, ప్రతిరోజు అదే అడుగుతున్నాం. మీరు వీడియో మొత్తం, షో మొత్తం చూస్తే మీకు అర్థమవుద్ది మేము ఎట్లా మాట్లాడుతున్నాం, మేము ఏ లైన్లో మాట్లాడుతున్నామని. చలో, అందరూ దొంగలే. కాంగ్రెస్ దొంగనే, బీఆర్ఎస్ దొంగనే, బీజేపీ దొంగనే. బీసీ ప్రజలు మేల్కోవాలి. బీజేపీ వాళ్ళు మారాలన్నట. వాళ్ళకు కూడా వాటా ఉంది కదా, వీళ్ళిద్దరు దాంట్లో వాళ్ళకు కూడా వాటా ఉంది. చలో రఘు అన్న, అన్నింటి గురించి మాట్లాడతావు కానీ నిరుద్యోగ అంశం గురించి మాట్లాడవు. ఈ ప్రభుత్వం ఏర్పడింది నిరుద్యోగుల మీద. గత ఉద్యోగాలు ఇచ్చింది కానీ
ఈ ప్రభుత్వం ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలే. మాట్లాడుతూనే ఉన్నాం బ్రదర్, ప్రతి సందర్భంలో మాట్లాడుతూనే ఉన్నాం. చలో సో ఇది నిన్న కేసీఆర్ మాట్లాడింది, దాని మీద మనం ఒక చిన్న అనాలిసిస్ ఇది. నెక్స్ట్ మిగతా వార్తల్లో కేటీఆర్కు బలుపు అహంభావం అట. కేటీఆర్కు బలుపు అహంభావం. కేసీఆర్ కంటే 2 ఏండ్లే పెద్ద అయిన నన్ను, పోచారంను దుర్భాషలాడుతున్నాడు. స్టేషన్ ఘన్పూర్ వస్తే నేనేంటో తెలుస్తుంది. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. ఇప్పుడు మరి నువ్వు రాజీనామా చేయకుండా, పార్టీ మారి రాజీనామా చేయకుండా మరి గాయనతో ఎందుకు తిట్టించుకుంటున్నావు? ఇప్పుడు ఆయన అంటే ఏజ్లో చిన్నోడు, తెలివి లేదు, జ్ఞానం లేదు, ఆయన అట్లే ఉంటుంది ఆయన లైను. నువ్వు తెలివి కల్లోనివి కదా. కేసీఆర్ కంటే 2 ఏండ్లే చిన్ననా పెద్దనా? 2 ఏళ్ళు పెద్ద కదా మీరు కేసీఆర్ కంటే. మరి కేసీఆర్ కంటే మీరు తెలివిగల్లోగా బిహేవ్ చేయాలి కదా. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి పోయి నేను పార్టీ మారలేదు, మరి ఈ కథలు ఎందుకు, మన స్టోరీలు ఎందుకు? ఇప్పుడు నువ్వు తప్పు చేస్తున్నప్పుడు ఎదుటోడు చిన్నోడని నేను తిడతాడు, పడాలా. నువ్వు అంత ఎట్లా తిడుతున్నావు అంటే ఎట్లా? సరే వాళ్ళ అవతల తప్పులు చేయలేదా, మేమే చేసినాం అంటే మరి నీ తెలివి ఎక్కడ పోయింది? వాళ్ళు దొంగలే, వాళ్ళు తప్పులే చేస్తారు, మరి నీ తెలివి ఎక్కడ పోయింది? చాలా తెలివి కల్లోనివి కదా, ఏజ్లో చాలా పెద్దోనివి కదా. మరి నువ్వు బీఆర్ఎస్ గుర్తు మీద గెలిచి కాంగ్రెస్లకు పోయి కూతురుని తీసుకుపోయి కూతురికి టికెట్ ఇప్పించి కూతురు తరపున ప్రచారం చేసి నువ్వు పార్టీ మారినవా, నీ మీద వేటు పడాలి, లేకపోతే నువ్వన్నా రాజీనామా చేయంటే నేను మారలే అని చెప్తే ఎట్లా? తప్పు కదా ఇది.